హాయ్ అండి. ఈరోజు నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను, చూసేయండి. ఈ విధంగా కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇక్కడ 38 సైజ్ బ్లౌజ్ అండి. ఇది నేను 8 సెంటీమీటర్ క్లాత్ తీసుకున్నాను, 2 పీసులు తీసుకున్నాను. ఒక పీస్ సరిపోదని ఈ విధంగా హోల్డింగ్ చేసుకోవాలండి. క్లోజ్ మన సైడ్ ఉండాలి, ఓపెన్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా పెట్టినా అదే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు తీసుకుంటున్నాను, నేను పైపింగ్ వేస్తాను కాబట్టి. లేదంటే 1 ఇంచ్ తీసుకోవాలి. ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్ మార్క్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకొని ఇప్పుడు చంక నుంచి షోల్డర్ నుంచి ఇప్పుడు ఇట్లా ఈ విధంగా డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ. ఈ విధంగా కట్ చేసుకుంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాము. నేను ఆపోజిట్ సైడ్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు కట్ చేసింది కాకుండా ఆపోజిట్ సైడ్ తీసుకుంటున్నాను. చూడండి, నీట్గా అనుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని హోల్డింగ్ చేసుకొని 2 సైడ్ హోల్డింగ్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చూశారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా హోల్డింగ్ పెట్టుకొని ఇప్పుడు షోల్డర్ నుంచి నడుము వరకు నీట్గా పెట్టుకోవాలండి. బ్లౌజు ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అనుకొని పెట్టుకోవాలి. నెక్ దగ్గర 1/2 ఇంచు, కింద నడుము దగ్గర 1/2 ఇంచు తీసుకోవాలి ఖర్చుల కోసం. చూడండి, నేను ఏ విధంగా మార్క్ చేస్తున్నానో అదే విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకా 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను నేను కుట్ల కోసం, డాట్స్ కోసం. నెక్స్ట్ గల్లా పెట్టుకోవాలి మార్కు. చూడండి, ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గర చంక భాగం సైడు మార్క్ పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ తీసేసి షోల్డర్ అండ్ నెక్ రెండు ఎంత ఉన్నాయో చూసుకోవాలండి. నేను ఇక్కడ 5.5 పెడుతున్నానండి నెక్ అండ్ షోల్డర్. చూడండి, కొంచెం క్లారిటీగా అవుపియట్లేదు ఈ వీడియోలో, ఏమనుకోకండి. 3.3 షోల్డర్, 2.2 నెక్ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను కిందికి వచ్చేసరికి 3 పెడుతున్నాను నెక్. ఇక్కడ యూ షేప్ తీసుకుంటున్నాను నేను, రౌండ్ కాకుండా. అదేవిధంగా చంక భాగం వచ్చేసి ఇక్కడ హ్యాండ్ 6.5 తీసుకున్నానండి. డౌను 1.5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత యూ షేప్ గీస్తాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా కట్ చేసుకుంటే బాగా వస్తుందండి. కింద యూ షేప్ వచ్చి పైన చిన్నగా వస్తుంది. ఎందుకంటే కింద కట్ చేసినట్టు పైన కట్ చేసినామనుకో షోల్డర్ ఇది షోల్డర్ కిందికి వచ్చేస్తుంది. కాబట్టి కరెక్ట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా. ఎగుడు దిగుడు కట్ చేసుకోవద్దండి అస్సలు. నెక్ మనం ఏ విధంగా అయితే కట్ చేస్తామో అదే విధంగా వస్తుంది కుట్టేటప్పుడు కూడా. కటింగ్లోనే ఎక్కువగా ఉంటుంది మనకు మిస్టేక్స్ అన్నీ. చూశారు కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. ఫ్రంట్ పార్ట్ కోసం నేను వేరే క్లాత్ తీసుకుంటున్నాను, ఇందులో రాదు. ఇప్పుడు వేరే పీస్ తీసుకొని ఇందులో కట్ చేద్దాము. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేస్తే స్ట్రైట్ పీస్, ఈ విధంగా వేస్తే క్రాస్, అంటే ఈ విధంగా వేస్తే క్రాస్ కట్ చేసుకోవచ్చు మనం. మీకు ఇందాక చూపించినట్టు వేస్తే స్ట్రైట్ కటింగ్ అంటారండి దాన్ని. మనం వేసే విధానాన్ని బట్టే వస్తుంది కటింగ్ కూడా, అంతే. ఇప్పుడు నేను క్రాస్ వేసుకున్నాను కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా మార్క్ చేసుకున్న తర్వాత అప్పుడు చూపిస్తాను.
యాజ్ ఇట్ ఈజ్ ఇదే విధంగా మార్క్ చేయాలండి. ఇప్పుడు ఈ పీస్ తీసేసిన తర్వాత ఇక్కడ బ్లౌజ్ తీసుకొని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూడండి. ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఇక్కడ ఉక్స్ వైపు తీసుకుంటారండి ఎప్పుడైనా నేను కటింగ్లోకి. మనకు ముందు భాగం కట్ చేసేటప్పుడు ఉక్స్ వైపే తీసుకోవాలి, కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ మధ్య డాట్ నుంచి షోల్డర్ వరకు పెట్టుకోవాలి పైన. ఇక్కడ చంక భాగం, చంక నుంచి షేప్ పట్టి వరకు పెట్టుకోవాలి సైడ్కి. నెక్స్ట్ వచ్చేసి ముందుగల్ల కూడా ఎట్లా ఉందో అట్లా పెట్టేసుకోవాలండి. చూడండి ఈ విధంగా. చూడండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ముందు భాగము ఎప్పుడైనా 4 ఉక్స్ వరకు మార్క్ చేసుకోవాలండి. ముందు డాట్ ఇక్కడ ముందు పాయింట్ పెట్టాం కదా, అది 4 డాట్స్ ఉండాలి. వెనుక భాగం ముందు భాగం ఒక 1/2 ఇంచు గ్యాప్ ఉండాలండి ఇక్కడ. ఇప్పుడు రౌండ్గా గీసుకొని కట్ చేసుకోవడం అంతే, సింపుల్. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు డౌన్ చేస్తున్నాను చూడండి. చంక 1/2 ఇంచు తీసుకోవాలండి లోతు. నేను ఏదైనా ఇప్పుడు మనం కుట్టేటప్పుడే కట్ చేసుకుంటానండి. హ్యాండ్స్ డౌన్ అయినా చంక డౌన్ అయినా చూడండి ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది. ఇట్లా కట్ చేస్తే చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంతా కరెక్ట్గా మార్క్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి అంతే. సింపుల్ అండి చాలా. ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ టైం కట్ చేసే వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది, కానీ చాలా ఈజీగా ఉంటుందండి. బ్లౌజ్తో కటింగ్ చేసుకుంటే మెజర్మెంట్తో చేస్తే ఫస్ట్ కరెక్ట్గా అర్థం కాదని ఫస్ట్ బ్లౌజ్తో చూపిస్తున్నాను, నెక్స్ట్ టైం మెజర్మెంట్తో చూపిస్తానండి. ఇప్పుడు ఇందులో షేప్ పట్టీలు తీసుకుందాము. ఇప్పుడు బ్లౌజ్తోని తీసుకుంటున్నానండి నేను ఇక్కడ. మనము ఇక్కడ చూడండి నేను 3 కాజా పట్టి ఉంటుంది కదా, కాజా పట్టి సైడ్ నుంచి 3 కాజాలు వచ్చే వరకు తీసుకుంటున్నాం మార్కు. మధ్యది ఈ విధంగా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, సేమ్ కొంచెం డౌన్ వచ్చేటట్టు తీసుకోవాలి అంతే అండి. ఈ మధ్య వరకు డౌన్ ఉంటే చాలా బాగా వస్తుందండి షేప్ పట్టి. షేప్ కరెక్ట్గా వస్తుందండి ఈ షేప్ పట్టి ఇట్లా డౌన్ తీసుకుంటే. చూడండి ఈ విధంగా డౌన్ ఉండాలి. ఇక్కడ వచ్చేసరికి చాలా ఈజీ ఇట్లా కట్ చేయడం. చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ పట్టి, నెక్స్ట్ హ్యాండ్స్ అన్నీ పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, అంతే అండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని కట్ చేసుకోవాలండి, అంతే. చాలా ఈజీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.